పబ్లిక్ రోజుకో పంచాయతీ ముంగటేసుకునే మా ముసలి మోత వారి ఇయాలే మిగ్ర ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అందరికి నచ్చింది కదా. సరే సరే ఓకే. నేను ఇంత స్థాయికి ఎదగడానికి నాకు ఈ సన్మానం జరగడానికి మన ఊళ్ళో ఉన్న నా చిన్ననాటి సోపదయాలు ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, దండాలు, నమస్కారాలు. అవును, నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగినందుకు మాకు కూడా గర్వంగానే ఉన్నది. కానీ ఇంతకు తమరి ఏషమేంది, ఈ ఉపన్యాసం ఏంది ముసలోడా? ఈ రోజున మన దేశంలో ఉన్న రాష్ట్రాల సర్కారులు ముందడికి సాగాలన్నా వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు పొడిగేళ్ళన్నా దానికి పెద్ద దిక్కు, పెద్ద ఆసరం మనమే. దానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానం, సత్కారం. అగో ఉపన్యాసంలో ఏదో తేడా కొడుతున్నది ముసలోడా. ఇంతకు ఈ సన్మానం దేనికి జరిగింది, ఎవరు చేసిండ్లు అది చెప్పు పెద్ద మనిషి. మనం 2024-25 ఆర్థిక సంవత్సరం కంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అక్బారీ శాఖకు 4300 కోట్ల రూపాయల ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చినాం. దీని అంతటికి కారణం మన తాగుబోతులు తలో ఒక పెగ్గు ఎక్కువ తాగడం వలనే ఈ ఆర్థిక సంవత్సరంలో సర్కారుకు ఇంతగానం ఎక్కువ ఆదాయం రాగలిగింది. అవును నిజమేనే. పోయిన ఏడాది ఆబ్కారీ శాఖకు 40,209 కోట్ల ఆదాయం పోతే ఈ 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి 44,557 కోట్ల ఆదాయం వచ్చిందట. అంటే ఈ లెక్కన ఆబ్కారీ శాఖల 7% ఆదాయం పెరిగిందటనే. అందుకే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తాగుబోతులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకోసరానికే నాకు ఈ సన్మానం, సత్కారం చేసిళ్ళు. మనం ఇదే ఉత్సాహంతో, ఇదే రువ్వడితో, ఇదే ఆశయంతో మనం ఈ ఏడు కూడా బగ్గా తాగి సర్కారుకు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని తీసుకురావాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తలవంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సిగ్గున్నదారా సింగరాజా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట వెనకటికి ఎవడో. ఈ ముచ్చటకేనా ఊళ్ళో నువ్వు పుట్టినందుకు గర్వకారణంగా ఉంది అని చెప్తున్నావు? ఇట్లా చెప్పుకునేటందుకు కొంచెమన్నా ఇజ్జత్ ఉండాలి ముసలోడా. మన తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయాన్ని చూసి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తాగుబోతు తమ్ముళ్ళు కూడా మనమంతా సమైక్య తాగుబోతుల సంఘంగా ఏర్పడి దానికి నువ్వు అధ్యక్షునిగా ఉండి మన హక్కుల కోసం పోరాటం చేయాలి తాత అని నాకు ఆహ్వానం పలకడం జరిగింది. అంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాకు వచ్చేటట్టు మన ఊళ్ళో ఉన్న నా చిన్ననాటి తాగుబోతు దోస్తులకు, ఊళ్ళో పెద్ద మనుషులకు, నాకు తాగుడు అలవాటు చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున తల వంచి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. ఏంది 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న తాగుబోతులంతా కలిసి సమైక్య తాగుబోతుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారా? దానికి నువ్వు అధ్యక్షునికుంటావా? మీకు జర్రంతనన్న ఇజ్జత్ ఉండాలి ముసలోడా. ఫిర్యాతి ప్రియమైన నా తాగుబోతు తమ్ముళ్ళారా, సర్కారు ఈ ఏడు కూడా మన మీద పెద్ద ఆశ పెట్టుకున్నది. అందుకే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. మన తాగుబోతులు ఎంతగానో తాగాలి అని మన మీద వాళ్ళు ఎంత ఆశ పెట్టుకున్నారు అనేది కూడా బడ్జెట్లో చెప్పడం జరిగింది. కాబట్టి సర్కారు ఆశను, వాళ్ళ ఆశయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వమ్ము చేయకుండా ఈ ఏడు కూడా మీరు ఇంకొక పెగ్గు ఎక్కువ తాగి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చి సర్కారుకు ఆసరా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సప్పట్లు సప్పట్లు. అవునవును, అట్లా తాగేతందుకు కూడా సర్కారు ఎసొంటి ఏర్పాట్లు చేయాలనో అది కూడా చెప్పు పెద్ద మనిషి. ఇప్పుడు మనం అసలైన ముచ్చటకు అర్థం. మరి మన తాగుబోతులు సర్కారులకు ఇంత ఆదాయాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆ సర్కారు మన తాగుబోతుల కోసరానికి ఏం చేస్తాయి? అందుకోసమే మనం ఇప్పుడు మన హక్కుల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. పేద ప్రజలకు రేషన్ దుకాణాలలో బియ్యం ఇస్తున్నట్టుగానే మన తాగుబోతులకు కూడా సబ్సిడీ మీద మందు బాటిళ్లు ఇవ్వాలని
ఇవ్వాలని చెప్పి నేను సర్కారును డిమాండ్ చేస్తున్నా. ఇటా లేదా మీకు? అరే మీకు కావాలా? మరి సప్పట్లు కొట్టలేదా? కొట్టేది సప్పట్లు సప్పట్లు అట్లా. ఇంకా నయ్యం, దానికి బ్యాంకుల నుంచి వెళ్ళి లోన్లు కూడా ఇవ్వమంటలేవు. సర్కార్లు బరండి షాపులు పెట్టి తాగమంటాంది. పోలీస్ శాఖ నూత పైపులు నూకి ఫైన్లు కట్టమంటాంది. జైళ్ళ శాఖ ఫైన్లు కట్టకపోతే జైళ్లకు నూకుతానంటాంది. ఆరోగ్య శాఖ పానాలు ఖరాబ్ చేసుకొని దవాఖానాల బిల్లులు కట్టమంటాంది. ఇన్ని తీర్లు కడుతున్న మనకు సర్కార్లు ఏం చేస్తాడై నిలదీసి అడగాల్సిన సమయం వచ్చింది. ఈ రాహుల్ గారు వచ్చిండు తాగుబోతుల తరపున పోరాటం చేసేటందుకు. చప్పట్లు చప్పట్లు. చేస్తారా మీరు? ఇన్ని తీర్ల జేబులు ఖాళీ చేసుకునే బదులు ఇన్ని ముచ్చట్లు సర్కారును అడిగే బదులు ఆ తాగుడేందో మీరే బంద్ చేస్తే ఏమైతుంది ముసలడా? ఆడోడు ఈడోడు గిట్టనే మాట్లాడుతాండు, మరి మీరే తాగుడు బంద్ చేస్తేంది అని. అరే అదే దాని యొక్క ముచ్చట అడిగితే నాకు మంచిగా చెప్పుర్రి. ఫిలిం గట్ట పాలన పెట్టి తాగద్దానంటే అది ఊకుంటుందా అనే? ఇది కూడా గంతే. బజార్ల పోయి బిర్యానీ షాపులు పెట్టి తాగుబోతులను తాగద్దంటే ఎట్లు ఊకుంటారు చెప్పుర్రి? సర్కారుకు ఆమ్దాని కావాలి, మనకు మందు కావాలి. అందుకోసమే తాగుబోతులమంతా మన హక్కుల కోసం ఏకం కావాలి. సరే, చివరగా మీ తాగుబోతుల డిమాండ్లు ఏందో చెప్పరాదు పెద్ద మనిషి. రోజు తాగి తాగి పానాలు ఖరాబు చేసుకునే మన తాగుబోతులను సర్కారులు గుర్తించి వాళ్ళకు ప్రతి నెల 10,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి. తప్పదాగి తువ్వల మీద పడిపోయిన మన తాగుబోతు తమ్ముళ్లను అంబులెన్స్లలో తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ తోలొచ్చే సౌలతి సర్కారులే చేయాలి. తాగి బండ్లు నడుపుకుంటూ పోయే మన తాగుబోతు తమ్ముళ్ళ నోళ్ళల్లో పోలీస్ సార్లు పైపులు నూకకుండా సర్కారే ఓ చట్టం తీసుకురావాలి. తాగి తాగి తనువును ఇల్లును గుల్ల చేసుకుంటా పిల్లం మీద గంట పుత్తెల కాడినుంచి అమ్ముకొని అప్పుల పాలవుతున్న మన తాగుబోతు తమ్ముళ్లకు సర్కారే సబ్సిడీ మీద మందులు సప్లై చేయాలి. వామ్మో వామ్మో, పొద్దంతా కష్టపడి వ్యవసాయం చేసి లోకానికి తిండి పెట్టే రైతుల కంటే మీకే డిమాండ్లు ఎక్కువనే కదా ముసలోడా? ఇంట్లో పెళ్ళం కొట్టినా బయట మంది తిట్టిన తప్ప తాగి రోడ్ల మీద పడిపోయినా కార్యాలు ఖరాబ్ అయినా సిగ్గు శరం లేకుండా తలువును తాకట్టు పెట్టి పెళ్ళం మీద గంట పుత్తెల కానుంచి అమ్మి కర్మం తప్పకుండా తప్పదాగి సర్కార్కు ఆమ్దాన్ని తీసుకొస్తున్న మన తాగుబోతులకు న్యాయం జరగాలనా వద్దా? అది అందుకే మీ అందరి తరపున సర్కారు మీద పోరాటం చేసేటందుకు నేనొచ్చిన. అవసరమైతే నేను సత్యదాకనైనా ఆమరణ నిరాహార దీక్ష చేసి మన హక్కుల కోసం పోరాటం చేస్తా. చప్పట్లు చప్పట్లు. దీక్ష చేసి నువ్వు చచ్చినందుకు పెద్ద మనిషి, తాగి తాగి ఆల పొద్దుగాల నువ్వే చచ్చి వీక్తోతి. తాగుబోతుల ఐక్యత వర్ధిల్లాలి. అరే ఎవరు సప్పుడు చేయడెవరు? బగరాయి అన్నట్టున్నది బాడు కాదు. ఎవరు చేయంటలేడు. అట్లా దీని తల్లి తాగుబోతాడు దునియా మీద ఉన్న ఎవరినైనా భయపెట్టగలుగుతాడు, కానీ తాగుబోతాన్ని భయపెట్టించేది పెళ్ళవేరా. అసలు పోరాటం పిల్లల మీద చేయాలి. అమ్మ కొడుకు ఇట్లా పోతా దానికి దొరుకుతుంది. తాగినాక పెళ్ళాన్ని చూస్తేనే తడుపుకుంటాడు. ఇంకా నట ఈ ముసలోడు తాగుబోతుల సంఘం ఏర్పాటు చేస్తాడట. తాగుబోతుల డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యమాలు చేస్తాడట. అన్ని రేవులేని పనులు ముంగటేసుకుంటాడు మా ముసలోడు. ఇక మా ముసలోని కథ గిట్లుంటే తాగుబోతులు మాత్రం అసలుకే తగ్గుతలేరోలా. ఏటికేడు రికార్డులు బద్దలు చేసుకుంటా కొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఇక అటు సర్కార్లు సుతం ఇంకింత తాగిపియాలన్నట్టుగానే టార్గెట్లు పెట్టుకొని మరీ పనిచేస్తున్నాయి. చూడాలి మరి ఈ 7 సుతం సర్కార్లు అనుకున్నట్టుగానే తాగుబోతులు ఫుల్లుగా తాగి సర్కార్ ఆమ్దాన్ని పెంచుతారో ఏం కథనో.